నెల్లూరు జిల్లాలో సినీ ఫక్కీలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నెల్లూరు, ముత్తుకూరు, యాక్సిస్ బ్యాంక్ బ్రాంచుల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని కుబేర సినిమా తరహాలో గరానా మోసానికి కొంతమంది వ్యక్తులు పాల్పడ్డారు. ఇటీవల శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలలో పాన్ ఇండియా మూవీగా కుబేరా విడుదలై ఓటీటీలో వైరల్ అవుతోంది. బిచ్చగాళ్లను విదేశాలకు తీసుకువెళ్లి పెద్ద పెద్ద కంపెనీల యాజమానులుగా మార్చేసి వారి అకౌంట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలను బదిలీ చేయడం ఇది కుబేర సినిమా స్టోరీ. ఈ మూవీ రిలీజ్ కి ముందే నెల్లూరు జిల్లాలో ఆ తరహా స్కామ్ చేసి చూపించారు క్రిమినల్స్. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న గిరిజనులకు లోన్స్ ఇస్తామని చెప్పి వారి ఆధార్ కార్డ్స్ ను సేకరించారు. ఆ గిరిజనులను సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపించి వారి పేరు మీద లోన్స్ తీసుకున్నారు. బోగస్ కంపెనీలు క్రియేట్ చేసి గిరిజనులను ఉద్యోగులుగా చూపి కోట్లకి కోట్లు రుణాలు మంజూరు చేయించుకున్నారు. నెల్లూరుకు చెందిన 5గురు ఈ స్కామ్ చేశారు. ఇందులో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉండడం గమనార్హం. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 8 నెలలు గడుస్తున్నా విచారణ మాత్రం ముందుకు కదలటం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నైలో కూడా ఈ స్కామ్ చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాసుదేవనాయుడు, అల్లాబక్షు, శివ, వెంకట్తో పాటుగా మరికొందరి పాత్ర ఉందని గిరిజన సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకులో జరిగిన స్కామ్ పై సిఐడి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు, ముత్తుకూరు, యాక్సిస్ బ్యాంకు బ్రాంచులలో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకొని భారీ స్కామ్ కు పాల్పడ్డారు. కుబేర సినిమా తరహాలో 15 కోట్ల నుండి 20 కోట్ల మేర అమాయకులకు టోకరా వేశారు. రుణాలు చెల్లించవలసిందిగా బ్యాంకుల నుండి పేదలకి నోటీసులు రావడంతో ఈ బాగోతమంతా బయటపడింది. ఈ మాఫియా కాజేసిన సొమ్ముతో సినిమాలు చిత్రీకరించారు. గతంలోనూ జర్నలిస్ట్ యూనియన్ పేరుతోనూ జాలే వాసుదేవనాయుడు భారీ మొత్తాలు వసూలు చేశాడు. గిరిజనుల పేరుతో స్కామ్ పై 7 నెలల క్రితం నెల్లూరు పోలీసులకు ఫిర్యాదులు చేసి గోప్యంగా ఉంచారు బ్యాంక్ అధికారులు. 2021 నుండి 2024 మధ్య భారీ ఎత్తున మోసాలు జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కూటమి సర్కార్ ఏర్పడిన ఏడాది తరువాత వెలుగు చూసిన ఈ స్కామ్ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరగడం, దానిపై ఫిర్యాదులను అధికారులు తొక్కిపట్టడం చర్చనీయాంశంగా మారింది.